ఈ ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ వచ్చేసి 7 ఇయర్స్ బేబీకి వచ్చే సైజ్ అండి. ఇవేంటంటే 3 అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను ఇందులో. ఫస్ట్ది వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసేసాము. బ్యాక్ వచ్చేసి జిప్ ఇచ్చేసానండి. చూడండి క్లాత్ ఎంత బాగుంది అనేది కూడా. ఇవన్నీ ఏంటంటే క్లాత్స్ కస్టమరే తీసుకొచ్చుకున్నారండి. మీరు మళ్ళీ లింక్ అని అడుగుతున్నారు కదా, సో అందుకని చెప్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్కి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. బాహుబలి హ్యాండ్స్ ఇచ్చి కింద ప్రిల్స్ ఇచ్చానమాట. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా నెక్ ఇచ్చేసేసాను. ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ విధంగా స్లీవ్లెస్ ఇచ్చేసి ఫ్రంట్ వచ్చేసి చిన్న కట్ వర్క్ ఇచ్చానండి. మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. సో బ్యాక్ వచ్చేసి ఈ విధంగా జిప్ ఇచ్చేసేసాను అనమాట. ఇది వచ్చేసి ఆనియన్ టిష్యూ క్లాత్ అనమాట. సో ఈ విధంగా ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా అయితే చిన్న హ్యాండ్స్ ఇచ్చేసి కట్ వర్క్ ఇచ్చానండి. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా పెప్లం ఇచ్చేసాను అనమాట. కింద వచ్చేసి అంబ్రిల్లాలో ఇచ్చాను. ఇదేంటంటే 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు బ్లౌజ్కి. సో ఈ విధంగా అయితే డిజైన్ చేసి ఇచ్చేసాను. ఓవరాల్ అవుట్ఫిట్ అయితే ఈ విధంగా ఉందండి. మీకు క్యామ్లో కన్నా విడిగా చూడడానికి ఇది చాలా బాగుందనమాట. సో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. అలానే ఇదేంటంటే మోస్ట్ ఆఫ్ ది డిఎమ్స్ ఈ విధంగా వస్తున్నాయి కదా నాకు, అందుకని చెప్తున్నాను. లింక్ అని అడుగుతున్నారు కదా అనేసి. క్లాత్స్ వాళ్ళే తీసుకొస్తున్నారండి. సో థర్డ్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చేసానండి. దీనికి ఫ్రాక్ వచ్చేసి బాటమ్ వచ్చేసి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు మూడిటికి. సో ఈ విధంగా అయితే ఫ్రంట్ కట్ వర్క్ ఇచ్చేసి ఈ బ్లౌజ్కి ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి లైట్ పఫ్ ఇచ్చాను. సో ఈ 3 అవుట్ఫిట్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీకు కూడా ఇలాంటివి కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే ఓన్లీ స్టిచ్చింగ్ కోసమే అండి. కావాలి అంటే కనుక డిఎం చేయండి. థ్యాంక్ యూ.